మనం రోజుకి ఎన్ని స్టెప్స్ నడవాలి? సోషల్ మీడియాలో ఇంకా కొన్ని స్టడీస్‌లో రోజుకి 10,000 స్టెప్స్ నడుస్తే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. మరి ఇది నిజమా? ఇవాళ ఈ వీడియోలో మనం రోజుకి ఎన్ని స్టెప్స్ నడవాలో దీని గురించి నేను చెప్తాను. నమస్కారం. నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇక ఈ 10,000 స్టెప్స్ పర్ డే అనే కాన్సెప్ట్ ఇనీషియల్లీ జపాన్లో స్టార్ట్ అయింది. 1960స్లో టోక్యో ఒలింపిక్స్ అప్పుడు పెడోమీటర్ సేల్స్ గురించి ఈ 10,000 స్టెప్స్ అనేది ఫస్ట్గా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మెల్లిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది అని ఇది హెల్త్ ఫీల్డ్లో కూడా వచ్చింది. ఇక వాకింగ్తో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలుసు. హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్గా ఉండడం, ఇవన్నీ మనకి వాకింగ్తో వచ్చే కొన్ని బెనిఫిట్స్. దీంతోపాటు హార్ట్ అటాక్స్ తగ్గించడం, బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గించడం, పెరిఫరల్ ఆర్టెరియల్ డిజీజ్ తగ్గించడం, ఇవన్నీ కూడా వాకింగ్తోనే మనకి బెనిఫిట్స్ వస్తాయి. సో ఎంత వాకింగ్ అవసరమో రీసెంట్గా NEJM అంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్లో ఒక మెటా అనాలిసిస్ చేశారు. దీంట్లో ప్రీవియస్గా ఒక 12 స్టడీస్ వాకింగ్ మీద చేసిన స్టడీస్లో రిజల్ట్స్ని కంపేర్ చేశారు. సుమారు 1,11,000 పేషెంట్స్ డేటా ఈ మెటా అనాలిసిస్లో స్టడీ చేశారు. ఈ రిపోర్ట్లో ఏమి తెలిసిందంటే ఎవరైతే మనకి 2,000 స్టెప్స్ పర్ డే కన్నా తక్కువ వాక్ చేస్తున్నారో ఆ పేషెంట్స్ కంపారిజన్లో ఎవరైతే 2,000 స్టెప్స్ పర్ డే ఎక్కువగా వాక్ చేస్తున్నారో వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆల్ కాజ్ mortality అంటే డెత్ రిడక్షన్ ఉంటుంది. ఇక హార్ట్ అటాక్స్ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. సో డైలీగా అట్లీస్ట్ ఒక 2,000 స్టెప్స్ కన్నా ఎక్కువగా వాక్ చేయగలిగితే మన హెల్త్కి మంచిది. ఇక దీనిపైన ఎంతవరకు నడుస్తే బెనిఫిట్స్ ఉంటుంది దీనికి కూడా ఈ మెటా అనాలిసిస్లో చెప్పారు. మ్యాక్సిమం బెనిఫిట్స్ మనకి 7,000 to 8,000 స్టెప్స్ పర్ డే వరకే కనిపించింది. దీనిపైన అంటే 9,000, 10,000 స్టెప్స్ ఎవరైతే వాక్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏమీ కనిపించలేదు. సో ఈ డేటా బట్టి మనం ఏం చెప్పగలుగుతున్నాం అంటే కంప్లీట్లీ సిడెంటరీ అంటే ఎవరైతే లెస్ దెన్ 2,000 స్టెప్స్ పర్ డే వాక్ చేస్తున్నారో ఈ పేషెంట్స్ కంపారిజన్లో సమ్ వాకింగ్ ఈజ్ బెనిఫిషియల్ అంటే అట్లీస్ట్ 2,000 to 3,000 స్టెప్స్ మనం నడగలిస్తే పర్ డేకి మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా బెనిఫిట్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో అలాంటి పేషెంట్స్ మనకి 7,000 to 8,000 స్టెప్స్ పర్ డే టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఇది మనకి పీపుల్ టు పీపుల్ వేరియేషన్ ఉంటుంది. అసలు వాకింగ్ చెయ్యని వాళ్ళు ఈ పేషెంట్స్లో మనకి ఒక 2,000-3,000 స్టెప్స్ పర్ డే చాలా బెనిఫిట్ ఇస్తుంది. బట్ ఎవరైతే కన్సిస్టెంట్గా ఒక 5,000-6,000 స్టెప్స్ పర్ డే వాక్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి 10,000 స్టెప్స్ పర్ డే బెనిఫిట్ ఇవ్వచ్చు. సో కంప్లీట్గా సిడెంటరీ ఉండడం ఈజ్ హార్మ్ఫుల్. యాక్టివ్గా ఉండడం మంచిది. ఇది మనం డైలీ రొటీన్లో స్మాల్ హ్యాబిట్స్ ద్వారా అచీవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం లిఫ్ట్ యూజ్ చేసే బదులు స్టెప్స్ వాడడం, ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడము, పార్కింగ్లో కార్ దూరంగా పెట్టుకోవడం. దీనివల్ల మనకి డైలీ స్టెప్స్ గోల్ అనేది అచీవ్ అవుతుంది. ఇక ఈ స్టెప్స్ కౌంట్ చేయడానికి మనకి ఈ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఫిట్నెస్ ట్రాకర్స్ ఇవన్నీ ఇవాళ అవైలబుల్గా ఉన్నాయి. దీని ద్వారా మనం డైలీ స్టెప్ కౌంట్ కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఇక నడుస్తుండండి, హెల్తీగా ఉండండి, మీ హార్ట్ని ఇక హెల్తీగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేషన్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.